దమ్ముంటే ప్రకాశం జిల్లా చైర్మన్ని దించాలని బాలినేని శ్రీనివాసరెడ్డికి సవాల్ విసిరిన ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ. ప్రకాశం జిల్లాలోని వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు నువ్వు ఇచ్చిన జడ్పీటీసీలు కాదని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించిన జడ్పీటీసీలని అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారని అన్నారు. ఆదివారం జరిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జడ్పీటీసీలతోటి కలిపి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ సుండూరు రవిబాబు, ఒంగోలు పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు దుంప రమణమ్మ, చేమకుర్తి జడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు తదితరులు జడ్పీటీసీలు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈరోజు మనము ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏంటంటే ప్రెస్ వాళ్ళందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి సందర్భంగా మన అందరం జడ్పీటీసీలు అందరం కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అందరం పూలదండేసి మనము నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆయన ప్రాణాల కోసం ఎంతో త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారికి ఆయన ఏ విధంగా త్యాగం చేశాడో అదే విధంగా మనందరం కూడా త్యాగం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ప్రెస్ మీట్లో మొన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో వాసు గారు జగన్ గురించి మాట్లాడటం జరిగింది. జగన్ గురించి మాట్లాడే అర్హత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి లేదని నేను చెబుతున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షని ఆయన బాలినేని వాసు గారు చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి లేకపోతే నీకు మినిస్టర్ పదవి కానీ, ఎమ్మెల్యే పదవి కానీ అసలు వచ్చేదేనా? ఈ ఒంగోలులో నేను నాయకుడని ఒక రకంగా చెప్పుకుంటా ఉన్నావు. నాయకుడు ఏ రకంగా నాయకుడు అని ఈరోజు ఎప్పుడు ఏంటంటే నేను వైఎస్ఆర్ పార్టీ వదిలిపెట్టనని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పేవాడు. మరి ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో వదిలిపెట్టి పోతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా అన్యాయంగా ఉందని నేను చెబుతున్నాను. ప్రతిసారి ఏంటంటే ఏదో మా కుటుంబం మీద 2004 నుంచి సుబ్బారెడ్డి గారు 2004లో ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. తర్వాత 2009లో మాకు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది. 9లో శివప్రసాద్ రెడ్డి గారికి సీట్ ఇచ్చినప్పుడు ఆ శివప్రసాద్ రెడ్డి గారు గెలవకూడదని చెప్పి ఎంతమందినో పోటీ పెట్టించి, అంటే బూచేపల్లి గెలవకూడదు, ఆయన ఒక్కడే గెలవాలి. మరి అందరికీ మనకి రాజశేఖర రెడ్డి గారే కదా సీట్ ఇచ్చింది, ఆయన అయితే గెలవాలి, ఇంకెవరూ గెలవకూడదు జిల్లాలో. ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి 2004 నుంచి ఈ రోజు వరకు మనల్ని ప్రతి ఎలక్షన్లో ఇబ్బంది పెడతానే ఉన్నాడు. ప్రతి ఎలక్షన్ శివప్రసాద్ రెడ్డి గారికి ఎవరినో ఒకరిని పెట్టి ఓడించాలి శివప్రసాద్ రెడ్డి గారిని అని ఆయన ఆలోచన అదే, ఓడించాలి బూచేపల్లిని ఓడించాలి. ఆయన బూచేపల్లిలో గెలవకూడదు, ఆయన గెలవాలి. ఏదైతే ఆలోచనతో ఉన్నారో బూచేపల్లి గెలవకూడదని అనుకున్నారో బూచేపల్లి గెలవలేదు. నువ్వేమైనా గెలిచావా? నువ్వు ఓడిపోయావు కదా. ఎవరు తీసుకున్న గొంతలో వాళ్ళే పడతారు, ఖచ్చితంగా పడతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనంట ఈసారి గెలవడంట, గెలిచే దమ్ము లేదంట. మరి గెలిచే దమ్ము లేదు. మొన్న మరి గెలిచాడుగా పులివెందర్లో, దమ్ముని బట్టే గెలిచాడుగా. మళ్ళీ 19 నుంచి ముఖ్యమంత్రి ఎవరు చేసిన విధంగా ఎవరు చేయలే. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన విధంగా, ఆ విధంగా 5 సంవత్సరాల దిగ్విజయంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ముఖ్యమంత్రిగా. అదేవిధంగా అప్పుడు ప్రతిసారి కూడా మొన్న 2024లో ఎలక్షన్లో మా మీద శివప్రసాద్ రెడ్డి గెలవకూడదు అని చెప్పి 20 మందిని 30 మందిని పెట్టాడన్నమాట. తిప్పి గెలవకూడదన్నారు. ఆయన ఏదైతే ఆలోచన చేశాడో ఆయన ఆలోచన ఆయనకే పట్టింది, ఆయనే ఓడిపోయాడు. శివప్రసాద్ రెడ్డి గారు ఎంతమంది ఎన్ని చేసినా కూడా శివప్రసాద్ రెడ్డి గారు గెలవటం జరిగింది. అదేవిధంగా ఏంటంటే నిన్న మీటింగ్లో ఏం చెప్పాడు, బూచేపల్లి వెంకయ్యమ్మ సీటుని
నేను లాగేస్తాను అని అన్నాడు. బూచేపల్లి వెంకయ్యమ్మ సీటు బూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్గా. ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు? నన్ను అసలు ఈ కుర్చీని టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు. వాస్కి ఏం అర్హత ఉందని ఆయన నా కుర్చీలా చేస్తాడు? నాతో పాటు జడ్పీటీసీలు అందరూ ఉన్నారు, ఎవరు పోయేవాళ్ళు కూడా లేరు, నువ్వు రమ్మన్నా కూడా వచ్చేవాళ్ళు లేరు. నీకు నిన్నటిదాకా ఒంగోలులో ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది. ఆ అభిమానం కూడా మొన్న ఎలక్షన్లో కాదు, నిన్న మీటింగ్లో ఆయన మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో ఆ మాటలను చూసి చాలామంది నిజంగా విసుక్కున్నారు. ఆ విధంగా నువ్వు చేసుకున్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంటున్నావు. రేపు 29లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే. ఖచ్చితంగా అవుతాడు. పోయినసారి ఎన్ని సీట్లు వచ్చినాయి? 151 వచ్చినాయి. అదేవిధంగా రేపు 29లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఏంటంటే మా కుటుంబం, బూచేపల్లి కుటుంబం ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. జిల్లాలో ఎవరి దగ్గర లంచాలు తీసుకునే వాళ్ళు బూచేపల్లి వాళ్ళు కాదు. 2004 నుంచి మేము రాజకీయంలో ఉన్నాం. మా సుబ్బారెడ్డి గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఏంటంటే ఒకరికి పెట్టే విధానమే కానీ ఒకరి కాడ లాక్కునే అలవాటు లేదు. ఎవరి దగ్గర లంచాలు తీసుకునే అలవాటు కూడా మాకు లేదు. వాసుకు ఇంకొకసారి చెబుతున్నా, మా కుటుంబం నీలాగా అందరి దగ్గర లంచాలు తీసుకునే కుటుంబం కాదు మాది. ఆ విధంగా మాకు సుబ్బారెడ్డి గారు రాజకీయం నేర్పాడు. అదే విధంగా ఇప్పటికి కాదు, మేము ఉన్నన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాము. మాకు పదవి ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మా ప్రాణాలు పోయినంత దూరం కూడా మేము ఆ కుటుంబంతో ఉంటాము, జగన్తోటే ఉంటాము. అదేవిధంగా మేము ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబం మీద అభిమానం మీద మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. ఎప్పుడు ఈ 5 సంవత్సరాలు మేము జిల్లా పరిషత్ చైర్మన్గానే నేనుంటాను. నాతో పాటు జడ్పీటీసీలు కూడా అందరు నాయంటే ఉంటారని కూడా మీ అందరికీ సభాముగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఏంటంటే ఇటువంటి రాజకీయాలు మా మీద బురద చల్లొద్దని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెబుతున్నాను. మేము రాజకీయాల్లో ఉన్నాళ్ళ నుంచి ఆయనకి ఎందుకు అంతలో కక్ష మా మీద? అటువంటి రాజకీయాలు చేయకూడదు. ఆయన ఆ విధంగా కూడా మా మీద మాట్లాడితే నా చైర్మన్ నేను చైర్మన్ని నా కుర్చీ లాగుతాడంట. లాగమని వచ్చి ఆయన చేత అయితే దమ్మంటే నా కుర్చీ తీసేయమని ఆయన్ని ఏ విధంగా తీసేస్తాడు? తీసేయమని. నీ అంటే ఏ జడ్పీటీసీలు వస్తారో తీసుకో. నువ్వు నీ చేత అయితే ఒకరు ఇద్దరు నువ్వు లాక్కున్నా కూడా మా వైఎస్ఆర్ పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్పీటీసీలు అందరూ నీ చేత అయితే నువ్వు మళ్ళీ ఈ పార్టీ వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీని రాజీనామా చేసి నువ్వు తీసుకొని చేత అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నేను చెబుతున్నాను. ఇదే నేను చెప్పటం. నీకు చేత అయితే తీసుకొని మళ్ళీ నువ్వు జనసేన పార్టీలో చేర్చుకొని నువ్వులా అప్పుడు మళ్ళీ జడ్పీటీసీగా గెలవండి మీరు చేత అయితే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్పీటీసీ నెంబర్లనే మేమందరం ఈ 5 సంవత్సరాలు మా సీట్ని ఎవరు కదిలించలేని కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను చెబుతున్నాడు, ఆయన ఆస్తులు అమ్ముకొని ఆయన రాజకీయం చేశాడంట. ఎక్కడ ఆస్తులు ఆయన అమ్ముకున్నాడు? ఈయన ఆస్తులు తీసుకుపోయి ఈయన అంటే అన్ని డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారంట. ఆయన డబ్బులు వీళ్ళు లాక్కోపోతే చాలు వాసు. ఎన్నిసార్లు బతుకులు పేచి పెట్టేది, జగన్మోహన్ రెడ్డి కాడికి పోయేది, ఇదంతా చేసింది వాసు కదా. మన 24 ఎన్నిసార్లు పేచి పెట్టాడు. ఆ విధంగా ఏంటంటే మా కుటుంబం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కానీ జగన్మోహన్ రెడ్డి కానీ విమర్శించే హక్కు బాలినేని శ్రీనివాసరెడ్డికి లేదని కూడా నేను అందరికీ సభాముగా తెలియజేస్తున్నాను. బూచేపల్లి కుటుంబం విమర్శించే హక్కు కూడా లేదని చెబుతున్నాను.
ఏ విధంగా హక్కు లేదు. 4 సంవత్సరాలు కావాల్సింది నేను చైర్మన్గా ఉండి. ఈ 4 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. నా సీటు ఇంకొకరికి ఇప్పించాలని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. నీ చైర్మన్ పదవి తీసేస్తున్నామని చెబుతాడు. మరి చేతగాళ్ళకి తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నా సీట్? నువ్వు నాకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చింది. ఎవరికి అధికారం లేదు, తీసేసే అధికారం ఎవరికి లేదు. ఈయన వచ్చి తీసేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. మా జెడ్పీటీసీలు కూడా ఎవ్వరు ఒప్పుకోరు. అదేవిధంగా ఈరోజు చాలా సంతోషం. మా కుటుంబం అంటే మన జిల్లాలోనే కాదు, స్టేట్లో కూడా అందరం చాలామందికి తెలుసు బూచేపల్లి కుటుంబం ఎటువంటిదైంది. ఆయన వాసనంగానే సరిపోదు. అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మా జెడ్పీటీసీలందరికీ, నాయకులకి, కార్యకర్తలకి, ప్రెస్ వాళ్ళకి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. మీ కుటుంబం అంటే ఇది టార్గెట్ మరి ఎందుకు టార్గెట్ అవుతుందంటే అది తెలియదు మాకు. ఆయన తెలియాలి. ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో ఆయనకి తెలియాలి. దేనికి ఆయన టార్గెట్ చేస్తున్నాడు మమ్మల్ని? ఆయనకంటే ఏంటంటే బూచేపల్లి వాళ్ళు వాస్ కన్నా మేము ఎదుగుతున్నామని చెప్పి ఎదగకుండానే ఆయనకి నేను సంతనూతలపాటు జెడ్పీటీసీని. నా పేరు దుంపారావు. మొన్న జనసేన ఆవిర్భావ సభలో మన బాలేని శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. అందులో భాగంగా ఈ పార్టీ మారంగానే వాళ్ళ మీద వీళ్ళ మీద పార్టీ మారింది. మనకి ముందు మనం ఏ పార్టీలో దిక్కాము, ఏ పార్టీలో పెరిగాము. రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వల్లే మనం అందరూ వాసన కూడా ఈ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం, అలాగే మంత్రి అవ్వటం. ఇన్నిసార్లు అదే పార్టీ నుంచి 5-6 సార్లు గెలవడం జరిగింది. కానీ ఈరోజు అంత పార్టీ పక్కకు పోగానే బురదలటం, అలాగే జీవితాంతం పవన్ గారితో ఉంటారట. పార్టీ మారంగానే అతని గురించి ఏం తెలిసిందని జీవితాంతం ఉంటారు. మరి ఇన్ని సంవత్సరాలు కలిసి రోజులు విడిచిపెట్టిపోయినప్పుడు పార్టీ మారంగానే అతని గురించి ఏం తెలిసిందని మనం జీవితాంతం ఉండగలుగుతాము. ఇలా పార్టీ మారంగానే ఇట్లా బురద వెళ్ళటం కరెక్ట్ కాదు. అలాగే మా చైర్మన్ గారిని ఎవరి వల్ల సాధ్యం కాదు. మేము 55 మంది ఒకే పార్టీ మీద గెలుచున్నాం. ఒకవేళ ఎంత నీతిగా లేని వాళ్ళు ఒక 5-6 వెళ్ళినా మిగతా 45-50 మంది ఉన్నాం. మేము జెడ్పీ చైర్మన్ గారిని ఎవరు గెలిచలేరు. మేమందరం జెడ్పీటీసీలు అందరం అమ్మగారికి అండగా ఉండి ఈ సంవత్సరంన్నర కాలం మనం కష్టకాలంలో ఉన్నప్పుడే మన పార్టీ తరఫున అందరం అండగా ఉండాలని మా తోటి జెడ్పీటీసీలు కూడా అందరికీ చెప్తున్నాము. మళ్ళా ఒకరోజు మేమందరం కూడా జెడ్పీటీసీలు అందరం ఎక్కువ మందిగా మా బలం నిరూపించుకుంటాం ఇదే ప్రెస్ మీట్ సందర్భంగా. ఏదో అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. చైర్మన్ జెడ్పీటీసీ నా పేరు రెడ్డి. మొన్న జరిగిన జనసేన పార్టీ కేంద్ర సమావేశం బాలేని శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు. అతను ఎంతో బాధ కలిగింది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉంటుంది. మంచి మంచి పదవులు అభివృద్ధి ఇవాళ ఈ పార్టీ గురించి చెడుగా మాట్లాడటం, ఏదో తప్పుగా మాట్లాడటం నాకు చూసేదానికి కూడా చాలా అడ్జస్తంగా ఉంది. ఒక మాట చెప్తున్నారు, చైర్మన్ గారు సీటు కల్పిస్తా అంటారు. ఇక్కడ ఉంది 55 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కరుడు కట్టిన జెడ్పీటీసీ పార్టీకి వెన్నంటి ఉంది. పార్టీ కష్టకాలంలో ఉండి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి వీళ్ళందరూ ఉండి కనిపెట్టుకున్న జెడ్పీటీ సభ్యులు వీళ్ళందరూ. వీళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా పార్టీని కాదని, మన చైర్మన్ గారిని కాదని పక్కకు పోయి వీళ్ళకి చెడు కలిగించే పార్టీకి ఎన్నుకోడు కోసే జెడ్పీటీసీలు ఏ ఒక్కరు లేరు. వీళ్ళందరూ కూడా పార్టీకి అనుబంధంగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాం జెడ్పీటీ సభ్యులు. కాకుండా వాళ్ళ పార్టీ లేకపోవచ్చు. పార్టీ లేనంత మాత్రం వీళ్ళందరూ పార్టీలు మారుతారు అనుకోవటం, చైర్మన్ సీట్కి వ్యతిరేకం పోతారు అనుకోవటం చాలా తప్పు. మీ ఆలోచనలు ఎట్టున్నాయో కానీ మీకున్న ఆలోచనలు జెడ్పీటీ ఎవరికి లేవు. వీళ్ళందరూ ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఆదాయం కోసమో
కళ్ళు కోసం ఉన్న జడ్పీటీసీ ఖాళీలు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఒక ఆశయం కోసం పార్టీ అధిష్టాన నిర్ణయాల్ని అమలు చేయడంలో వీళ్ళందరూ కూడా ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా. కాబట్టి మా చైర్మన్ గారి పదవి 5 సంవత్సరాలు నిరభ్యంతరంగా ఎలాంటి ఒడిదుడుకు లేకుండా చైర్మన్ గారి పదవిని 5 సంవత్సరాలు పూర్తి చేస్తారు. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి సంకోచం లేదు. ఇలాంటి ఆలోచనల్ని ప్రతిపక్ష పార్టీలు మానుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటే మా పని మేము చేసుకుంటా ఉంటాం. ఒకరి ఒకరు బొట్టు చల్లుకోవడం కరెక్ట్ కాదు, అర్థం కాదు. మీ పార్టీ పనులు మీరు చేసుకోండి, మీ ప్రెస్ మీట్ మీరు పెట్టుకోండి. అంతేగాని కాంగ్రెస్ పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టడం తప్పు నిర్ణయాలు ఏమి కూడా ఇలాంటి మాటలు మానుకొని గొడవలు చేసుకుంటే అందరికీ బాగుంటుంది. ఒక్క మాట చెప్తున్నాను, చైర్మన్ గారి సీటు ప్రకటించే దమ్ము ధైర్యం ఏ ఒక్కరికి లేదు. 5 సంవత్సరాలు మన పూచేపల్లి వెంకయ్య గారు చైర్మన్గా ఉంటారు. మా జడ్పీటీసీలు అందరి మద్దతు కూడా పుష్కలంగా ఉంది. ఈ జడ్పీటీసీలు మద్దతు ఉన్నంతకాలం ఆ చైర్మన్ సీటు కాదు కదా, ఆ ఓటింగ్ కూడా ప్రకటించే ఇది ఎవరికి లేదని ఈ సభాముఖ మీ అందరికీ తెలియజేస్తుంది. మళ్ళీ సీఎం కాలేడీ అని మాట్లాడుతున్నారు. ఆయన సీట్లు రాకపోతే రాకపోవచ్చు. మన ఎలక్షన్లో 40% ఓట్ షేర్ పొందాడు. ఆయన 40% ఓట్ షేర్ ఉన్న వ్యక్తిని మేము సీఎం చేయలేము, ఎమ్మెల్యే గెలవలేము మాట్లాడటం ఎంతో విచారకరంగా ఉంటుంది. 2029 ఎలక్షన్లో బంపర్ మెజార్టీతో అత్యధిక స్థానాలు గెలుచుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం తథ్యం. దానికోసం ఇవాళ నుంచి కూడా కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, యూత్ కావచ్చు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. పార్టీ కోసం అందరూ కష్టపడి పనిచేసే నాయకులు ఉన్నారు. వీళ్ళు ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన మళ్ళీ 29లో ఏకైతే ఎగరేటారో మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్లో సువర్ణ పాలనలో రాజన్న పాలన మళ్ళీ అందరూ చూస్తామని కూడా ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విలేకరులకు, పాత్రికేయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మాకాన్ జాన్పాల్, నేను త్రిపురాంధ్ర జడ్పీటీసీ మరియు పల్నాడు, బాపట్ల, ప్రకాశం జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నాను. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మీద, పార్టీ అధినేత మీద అనేక ఆరోపణలు చేశారు. వారు చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి కూడా నిరూపించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడే మా సహచర జడ్పీటీసీలందరూ కూడా చెప్పడం జరిగింది, ఏ ఒక్కరూ కూడా పార్టీని వెళ్ళడానికి సిద్ధంగా లేదు. మొట్టమొదటి మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ జడ్పీటీసీల్లో ఎవరూ కూడా మీరు సీట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండో అంశం ఏంటంటే, మీరు ఈ జిల్లాలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఒంగోలులో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టే మీరు ఘోరంగా ఓడిపోవడం జరిగింది. మేము ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి నేను జడ్పీటీసీగా గత 40 సంవత్సరాల నుంచి మా కుటుంబం రాజకీయంగా ఎంపీపీగా జడ్పీటీసీగా కంటెస్ట్ చేస్తూ వస్తూ ఉన్నాం. నేను, నా భార్య, సీనన్న మరి అనేక మందిని కలిసి అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి స్థానికంగా ఉన్నాము, మాకు అభ్యర్థిని మారుస్తూ ఉన్నారు, మాకు సీట్ ఇప్పించండి అని చెప్పి మేము అడిగితే మాకు సీట్ ఇప్పించకపోగా ఆయన అనుచరులకి, ఆయన అనుకున్న వాళ్ళకి కోట్లాది రూపాయల డబ్బులు తీసుకొని ఆయనతో పాటు ఉన్నటువంటి అప్పటి ఇన్ఛార్జ్ గారు విజయసాయిరెడ్డి గారు కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని సీట్లు అమ్ముకున్నటువంటి చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. ఇదే ప్రకాశం జిల్లాలో అనేక మందిని నేను పైకి తీసుకొచ్చానని చెప్పుకునేటువంటి ఆయన మరి ఒక దళిత ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తే మంత్రి పదవి ఇచ్చాడని చెప్పి అలిగి మరి పార్టీకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. దళిత వ్యతిరేకం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుచుకుంటా ఉన్నాం. పార్టీ అన్నం పెట్టిన పార్టీని, అన్నం పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నిందిస్తున్నటువంటి నువ్వు కుక్క కంటే హీనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవదు. కానీ నువ్వు పార్టీ నుంచి బయటకు వచ్చి నిలకడలేని రాజకీయ వ్యభిచారి అయినటువంటి పవన్ కళ్యాణ్తో చేరి అధినేతను విమర్శిస్తూ ఉన్నావు. ఏం తెలుసని పవన్ కళ్యాణ్తో నీ ప్రయాణం కొనసాగిస్తావు. ఏ ఒక్క మాట అయినా
నిక్కచ్చిగా మాట్లాడిన సందర్భం ఉందా? ఏ ఒక్క మాట మీదైనా అతను నిలబడ్డ సందర్భం ఉందా? అతని రాజకీయ చరిత్ర మొత్తం కూడా వ్యభిచారంతో కూడినటువంటి రాజకీయ చరిత్ర. ఎన్ని పార్టీలు మారాడు, ఎంతమందిని మార్చాడు. మోడీని తిట్టాడు, మోడీతో జత కట్టాడు. చంద్రబాబుని తిట్టాడు, చంద్రబాబుతో జత కట్టాడు. ఇలా తన రాజకీయం మొత్తం కూడా వ్యభిచారంతో కూడినటువంటి రాజకీయాలు చేస్తున్న పవన్ పంచన చేయడం నువ్వు అంతకంటే హీనంగా ఈ రాబోయే రోజుల్లో రాజకీయాలకు దూరం అవుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ మరొక్కసారి ఒక్క మాట తోలనైనా నిన్ను ముట్టడించి ఈ ప్రకాశం జిల్లా నుంచి శాశ్వతంగా దూరం అయ్యేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలందరూ కూడా మరి మిమ్మల్ని ముట్టడించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని ఈ సందర్భంగా బాలినేని గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారి గురించి ఏం తెలుసు మీకు? చైర్మన్ గారి గురించి మంత్రి పదవి ఇవ్వలేదని కనీసం ఒక్క సమావేశానికి కూడా రావాలి. ఒకే ఒక సమావేశానికి ఆయన రావడం జరిగింది. జిల్లా పరిషత్తులో మంత్రి ఇవ్వలేదని సురేష్ గారికి ఇచ్చారని చెప్పి అప్పటి నుంచి రావడమే మానుకున్నాడు. ఓడిపోయేంత వరకు కూడా సమావేశానికి రాలేదు. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీకు అన్నం పెట్టిన పార్టీ, అన్నం పెట్టిన కుటుంబం, వాళ్ళని కృతజ్ఞతగా ఉండటం మర్చిపోయి, చేసిన మేలు మర్చిపోయి, స్థానికంగా బలవంతులైనటువంటి నాయకులను వదిలేసి నీకు నచ్చిన వాళ్ళని, డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా అభ్యర్థులుగా నిలబెట్టిన చరిత్ర లేదు. కాబట్టి దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా చైర్మన్ గారికి కూడా మేము భరోసా ఇస్తా ఉన్నాం. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీని వీడే సందర్భమే లేదని చెప్పి తెలియపరుచుకుంటా ఉన్నాం. ఏ ఒక్కరూ కూడా పార్టీని వీడటం కానీ చైర్మన్ గారిని దించాలనే ఆలోచనలు కానీ లేవని చెప్తున్న సందర్భం. అసలు జనసేన పార్టీ బలం ఎంత, దానికి ఉన్నటువంటి అభిమానులు ఎంత, ఓట్లు ఎంత, ఓట్ షేరింగ్ ఎంత ప్రకాశం జిల్లాలో? ఎవడైనా గుర్తున్నాడు? ఎవడైనా జనసేన పార్టీకి వెళ్తాడా? జడ్పీటీసీలు ఎవడైనా జనసేన పార్టీకి పంచలు చేరతారా? మా నియోజకవర్గంలో వాళ్ళ ఓట్ షేరింగ్ ఎంత? తిప్పిదంతా 5,000 10,000 ఉంటుంది. 10,000 ఓట్లున్న వాడు పక్కన ఎవడైనా చేరతాడా? మా మండలంలో 1000 ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్ల దగ్గరికి ఎవడైనా వెళ్తాడా? కాబట్టి మీరు మాట్లాడే మాటలు, పవన్ కళ్యాణ్ మాటలు అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తారు. ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి కూడా దానికి జవాబు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తూ ఈ సందర్భంగా కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మీడియా వారికి నా ధన్యవాదాలు. నా పేరు తాతపూడి మోజేశ్వరరావు, ముళ్ళమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ. నిన్న సందర్భంగా పిఠాపురంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఆయనకి ఏదో ఆవేశంలో ఉండి గౌగవ మా చైర్మన్ గారి గురించి, అసలు చైర్మన్ గారి గురించి అసలు సందర్భమే లేదు. జడ్పీ చైర్మన్ దించుతా అదేదని 4 జవాబులు తెలియదు. వీరాభిమానులు దక్షిణ నియోజకవర్గం ఫస్ట్ నుంచి మేము వీరాభిమానులు. మా అమ్మని చెప్పమంటే మేము డబ్బులకి వాటికి అదేవిధంగా మేము బీచపల్లి కుటుంబానికి వీరాభిమానులు. ఏ ఒక్క జడ్పీటీసీ బయటికి పోయే పరిస్థితి లేదు, డబ్బులకి కాదు పరిస్థితి లేదు. అందువల్ల దయచేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అది గుర్తు పెట్టుకొని మీరు మా జడ్పీటీసీ చైర్మన్ దించుతా అటువంటి మాటలు దయచేసి మాట్లాడవచ్చు. రాని మీకు కావాలంటే వచ్చి మీరు బలం నిరూపించుకోండి. జడ్పీటీసీలో ఎవరు పోయే వాళ్ళు లేరు. అదేవిధంగా మేము మా సపోర్ట్ జడ్పీటీసీ సపోర్ట్ మొత్తం మా చైర్మన్ గారికి తప్పకుండా ఉంటుంది. అసలు 100% మేము ఆపే ఈ అవకాశం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, డిప్యూటీ చైర్మన్ మా అమ్మగారికి, ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జీలకి, డిప్యూటీసీకి, ఎంపీపీలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మొన్న ఈరోజు ఈ సమావేశం ఏంటంటే మన పిఠాపురంలో ఈ కనిగిరి జడ్పీటీసీ నా పేరు మొత్తం కస్తూరెడ్డి. మొన్న పిఠాపురంలో పార్టీ కార్యక్రమంలో మన మాజీ మంత్రి వాసన్ గారు ఏదో మాట్లాడారు.
అయితే సరే ఆయన అంటే మాకు చాలా గౌరవం, మాకు చాలా అండగా ఉండేవాడు కూడా పార్టీలో ఉన్నప్పుడు. అయితే సరే ఆయన కొన్ని కారణాల వల్ల, ఆయన ఇబ్బంది వల్ల సరే పార్టీ వీడి ఆ పార్టీలో పోవడం జరిగింది. సరే పైన సంతోషమే, ఆయనకి ఎందుకంటే ఇష్టం కాబట్టి ఆయన ఇబ్బందుల వల్ల కావచ్చు ఏ విధంగా వెళ్ళడం అనేది అది ఆయన ఇష్టము. అయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వాసన్ గారు బంధువు, అలానే వాళ్ళ కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ సన్నిహిత బంధువు కాబట్టి ఆ పార్టీలో ఆయనకు మంచి ఇదే ఉన్నది. కొన్ని కారణాలు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు అంటే నాకు తెలిసి అంటే ఎప్పుడైనా రాజకీయాలు ఒక్కోసారి కొంచెం వెనక ముందనేది అది సాధ్యం ఎవరికైనా నాయకుడికి, ఏ నాయకుడికైనా. అందువల్ల ఈరోజు పార్టీ మారినంత మాత్రాన ఈరోజు గత పార్టీని, ఎందుకంటే ఆయన స్టార్టింగ్లోనే కాంగ్రెస్ పార్టీలో ఉంచి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. మన అలానే మరి కొన్ని కారణాలుగా కాంగ్రెస్ విడిచిపెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా వచ్చి పార్టీ పెట్టిన తర్వాత ఆయన వెనుకీర్తి వాసన రావడం కూడా ఆ రోజు జరిగింది. జరిగిన తర్వాత కూడా వాసన గారికి మంచి ప్రపంచం ఉన్నది, బాగానే ఉన్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన వెళ్ళిపోయారు. అయితే ఈరోజు మేము ఏంటంటే సరే వెళ్తే వెళ్ళారు, ఆయన కారణాలు కొన్ని ఇబ్బందులు వెళ్ళుండొచ్చు. కానీ గత పార్టీని, ఎందుకంటే ఆయన తల్లి లాంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ పార్టీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీలో ఉండే నాయకుల్ని మాట్లాడడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మేము ఎందుకు చెప్తున్నా అంటే ఆయన పెద్దవాడు, మేము ఆ స్థాయి కాదు, కానీ ఆయన మాట్లాడకూడదు. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల పార్టీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మాట్లాడారు కాబట్టి మేమందరం కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తున్నాం. రాబోయే రోజులు ఖచ్చితంగా కూటమి వరకు అన్ని కలుసుకొని కూడా పార్టీ వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చారేమో, కానీ విడివిడిగా వస్తే వాళ్ళకు తలా 20 సీట్లు కూడా రావాలనేది రాష్ట్ర ప్రజలందరూ తెలుసు, ప్రజలందరూ చూస్తున్నారు, గమనిస్తూనే ఉన్నారు కూడా. అయితే ఈరోజు కలిసికట్టుగా వాళ్ళు పనిచేసాం, మేమేదో అధికారంలోకి వచ్చాము అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈయన కూడా మన వాసన్ గారు కూడా మరి ఎందుకు తప్పు చేశారో మాకైతే తెలియదు, కానీ సరే ఆయన ఇష్టం అది. కానీ ఎప్పుడైనా గత పార్టీని విమర్శించుకుంటా ఆయన ఉంటే బాగుంటుందని నాకు తెలిసిన వరకు నేను ఆయనకు సూచన తెలియజేస్తామన్నా. అన్న మీరంటే మాకు చాలా గౌరవం ఉంది, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరంటే చాలా గౌరవం ఉంది. అయితే పార్టీని ఈరోజు మేముండే పార్టీ మాకెంతో ఇష్టమో, మీరు వేరే పార్టీ మీకు ఇష్టం కావచ్చేమో, మా పార్టీ మాకు ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మా పార్టీలో మేమందరూ కొనసాగుతాం. 29లో ఖచ్చితంగా జగన్మోహన్ సీఎం అవుతున్నారు. ఈరోజు మాకు 11 సీట్లు వచ్చినాయి వాళ్ళు అంటున్నారు. 11 సీట్లు వస్తే రావచ్చు, ఎందుకంటే 2 ఓడిపోయినా ఎమ్మెల్యే, 4 గెలిచిన ఎమ్మెల్యే. అందుకని ఈరోజు మీరు తక్కువగా ఏ పార్టీలు ఎక్కడ మీటింగుల్లో కూడా ఎవరైనా, అసలు తెలుగుదేశం పార్టీ కావచ్చు, కోట పార్టీ కావచ్చు, ఎవరైనా మీరు తప్పుగా మాట్లాడితే మీకే నష్టం తప్ప మాకేం నష్టం ఉండదు. మేము ఖచ్చితంగా 29లో జగన్ సీఎం అవుతున్నారు, మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరు వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీలు ఎవరు పోయేవాళ్ళు లేరు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏ డబ్బులు ఇచ్చినా ఇక్కడ ఎవరు తగ్గేవాళ్ళు ఎవరు లేరు. మా అమ్మ పూర్తి చేస్తుంది, ఆ కొనసాగుతుంది, ఆ పార్టీలో ఉంటుంది, మేము సపోర్ట్గా ఉంటాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమైనా చేసుకొని మేమైతే వైఎస్ఆర్ పార్టీ మీద నిలబడతామని మనసుకు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. ఈరోజు చానాళ్ళ తర్వాత జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మా జడ్పీ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మా జడ్పీటీసీలందరం కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం అనేది తొలిసారిగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియకి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు దాకా మా సహచర సభ్యులు కానీ మా చైర్పర్సన్ గారు కానీ మీకు పూర్తిగా వివరించడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభలో మరి మంత్రిగా 5 సార్లు ఎమ్మెల్యేగా మరి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడిగా పేరున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక పార్టీ మరో పార్టీ మీద విమర్శలు చేయటం అది సర్వసాధారణం.
ఒక వ్యక్తి మరో వ్యక్తి మీద విమర్శించడం అది సర్వసాధారణం, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి సహజంగా అవి కామన్గా ఉండేటువంటి ఇవి. మరి వారికి ఉన్నటువంటి బాధల కారణంగా కొన్ని రాజకీయ వ్యవహారాలు మాట్లాడినా నిలువ నీడనిచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఏకవచనంతో ప్రస్తావించి మాట్లాడటం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. దాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు అది మంచిది కాదని కూడా తెలియపరుస్తా ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు మేమందరం కూడా ఇక్కడ చేరడానికి కారణమైనటువంటి ఇంకొక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. వారు మీరు అనుమతిస్తే చైర్పర్సన్ జడ్పీ చైర్మన్ కూడా ఇంటికి పంపుతాను దించుతాను అనేది అన్నారు. 2021లో నామినేషన్లు వేసాం. కోర్టు వ్యవహారాల కారణంగా 2022లో బాధ్యతలు తీసుకున్నాం. అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచాం. 55 మంది సభ్యులుగా ఉన్నాం. ఏకగ్రీవంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకి ఆనాడు మీరు కూడా బూచేపల్లి వెంకయ్యమ్మ గారే చైర్పర్సన్గా ఉండాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో నిర్ణయించినటువంటి బూచేపల్లి వెంకయ్యమ్మ గారిని చైర్పర్సన్గా తీసేస్తాము అని అంటే మరి వారిని వదిలితే మేము 54 మంది జెడ్పీటీసీలని మేము కాళ్ళు దొడుకునేవి లేం కదా. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఒక ఇది ఉండాలి. ఒక 4-5 బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ వాళ్ళకి లోకల్గా ఉండేటువంటి సంబంధాలతోటి తెలుగుదేశం ఎమ్మెల్యేలకి అనుసంధానమైనటువంటి మాట నిజం. ఇంకా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్న మాట నిజం. ఈరోజు నేను చెప్తా ఉన్నా 50 మంది జడ్పీటీసీ సభ్యులు ముక్త ఘట్టంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు మాట ఇచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నమ్మాడో ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు 5 సంవత్సరాల పదవీ కాలం ఏదైతే ఉందో ఆఖరి గంట కూడా వదలమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తాం. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, జిల్లా పార్టీ వ్యవహారాలు చూస్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, జిల్లా పార్లమెంటు వ్యవహారాలు చూస్తున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి 8 మంది ఉమ్మడి ఆ జిల్లాలో ఉన్నటువంటి 12 మంది శాసనసభ్యులు ఇన్ఛార్జీలు, మేమందరం కూడా జిల్లా పరిషత్ జారిపోతూ ఉంటే మేమేమి ఈ ఐసులు చెప్పుకుంటూ ఉండేటువంటి బ్యాచ్ కాదని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. ఏదో నేను ఒంగోలులో ఉండేటువంటి వాతావరణం, ఒంగోలులో ఉండేటువంటి రాజకీయాల్లో జిల్లా మొత్తానికి ఆపాదించాలంటే అది కుదరదని కూడా తెలియపరుస్తా ఉన్నాం. అది ఒక పెద్ద రకమైనటువంటి స్థాయిలో వ్యక్తిగతంగా మనం విమర్శించుకోవటం, ఇంకోటి రాజకీయాలు 100 మాట్లాడుకుందాం. కుటుంబ పరంగా బూచేపల్లి కుటుంబం ఈ జిల్లాలో వాళ్ళ రాజకీయ ప్రస్థానం, వారు చేసినటువంటి వ్యవహార శైలి, వారి కుటుంబానికి ఉన్నటువంటి అవినీతి రహితం ఎవరికన్నా ఉందని చెప్పి నేను అడుగుతాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఇతర పార్టీల వాళ్ళు కూడా తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ సిపిఎం కావచ్చు, ఏ పార్టీ కూడా బూచేపల్లి కుటుంబం అంటే ఒక పాయింట్ అట్లా ఆగి ఆలోచించేటువంటి సందర్భం ఉన్నటువంటి ఈ తరుణం కాదు, ఆ కుటుంబ రాజకీయ నేపథ్యం ప్రారంభం నుండి నేటి వరకు భవిష్యత్తులో కూడా మరి ఇంత టైట్లో 11 సీట్లే వచ్చినాయి వైసీపీకి అని అంటున్నారు కదా. ఈ 11లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎందుకున్నారని ఆలోచించబడ్డరా? ఆ కుటుంబానికి ఉన్నటువంటి నేపథ్యం గుర్తు రాలేదా అంటున్నా. ఆ కుటుంబం మనకు చేసినటువంటి సహాయం గుర్తు రాలేదా అని అడుగుతున్నా. దయచేసి ఒక వ్యాఖ్య చేసే ముందు కొంత ఆలోచించుకోవటం అనేది ఎవరికైనా కూడా అది పరిపాటి మంచిది. భవిష్యత్తులో ఇంకా మేము చైనా పోయి ఉన్నారు మా జిల్లా పార్టీ అధ్యక్షులు, వారు వచ్చిన తర్వాత ఇంకా వారితో కూడా చాలా చర్చించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. కొత్త పుంతలు దొక్కుతూ ఉంది ఈ జిల్లాలో రాజకీయ పార్టీలు కూడా కొన్ని గతంలో లేనటువంటి పరిస్థితుల్ని కొత్త రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడితో మేమందరం కూడా ప్రత్యేకంగా సమావేశం కావాలి. చాలా మేము విషయాలు ఆయనతో చర్చించాలి. ఆయన అనుమతితోటి భవిష్యత్తు ప్రణాళిక కూడా మేము చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ
బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి ఎటువంటి డోకా లేదు. ఆఖరి ఇందాక చెప్పినట్లుగా 5 సంవత్సరాల్లో ఆఖరి గంట కూడా వదలకుండా సీట్లోనే కూర్చుంటారని చెప్పి తెలియపరుస్తాను. నేను వెనక తోస్తున్నా, వెనక పోవట్లా బాబు. అటు తిరగమాకండి, ఒక చోట నిలబడండి. పక్కన వాళ్ళకి ఏముంది దాంట్లో, ఇంకో దాంట్లో ఆ పూలు కూడా దగ్గర వాళ్ళకి ఇచ్చేసేయండి, పట్టుకుంటారు. అదే శివన్న పైన పెట్టుకుంటారు. జోహార్ పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. ఒక్కసారి నిలబడండి, వేసినాక సార్ చూడండి సార్. జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. కొనసాగిస్తాం పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను, కొనసాగిస్తాం పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను. జోహార్ పొట్టి శ్రీరాములు గారు. ఒకసారి నిలబడన్నా రవణ, నిలబడి ఆయన